నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధిలో మాతో కలిసి పనిచేయండి. నాబార్డ్ అధికారులకు మంత్రి హరీష్ రావు సూచన. కాపు రిజర్వేషన్లు తేల్చకుంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. ఏపీ కాపు ఉద్యమ నేత జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ హెచ్చరిక. రైతు బంధు సిరిసిల్ల జిల్లాలోకే ఎందుకు విడుదల చేశారు? ప్రశ్నించిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రెండేళ్లు గడిచినా రోడ్డు పనులు పూర్తి చేయరా? ప్రధాన రహదారిపై అఖిలపక్ష నాయకులు, వ్యాపారస్తులు ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నాబార్డ్ ముందుకు రావాలని ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు కోరారు. హైదరాబాద్ అమీర్పేట్లోని హోటల్ మ్యారీగోల్డ్లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్టేట్ క్రెడిట్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో రాష్ట్రం వేసే ప్రతి అడుగు ప్రగతి పదంలో పయనిస్తోందని అన్నారు. నాబార్డ్ ముఖ్యమంత్రి ముందు చూపుతో రాష్ట్రంలో గోడౌన్లు ఏర్పాటు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతోందని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, నాబార్డ్ సీజీఎం సుశీల, చింతల తదితరులు పాల్గొన్నారు. 11.75 lakh crores. What a feat for any new state. Let us look at the other indicator, how the state is faring. Because, there may be a large state, there may be a small state. So if you just take GSDP, it will look, okay, our state is much lower, we are on 7th rank. But can we see it in terms of per capita? What is our population? Where we are going? And if you look at that, we saw that we have again done wonderful. Our per capita income in 2014-15 was just 1,24,000. Means average, each individual was contributing 1,24,000. Today I am so happy to tell you that our per capita in the state is 2.75 lakhs, which is more than again doubled in the measure. Look at any other. Billions of rural communities with 36 such projects benefiting more than 6,000 plus families and 5,000 plus hectares of area. And last but not the least, a very hard achievement on Nabard's intervention through the explain how we have evolved over a period of 4 decades. We want to showcase with immense pleasure our footprint in Telangana state through our Nabard interventions. We have has been taking various development interventions apart from extending refinance support. Here, in its mission to transform the rural landscape through its flagship programs like projects, which have been instrumental in strengthening the infrastructure for irrigation and rural water supply. You have supported us for check dams. You have supported us for Mission Kartiya. ఇలా అనేక కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడేటువంటి చెరువుల పునరుద్ధరణ కానీ, అదేవిధంగా వాగుల మీద, వంకల మీద చెక్ డ్యాముల నిర్మాణం విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కూడా మరి మీరు సపోర్ట్ చేయడం వల్ల కూడా ఇలా అద్భుతమైన ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం అందించగలిగింది. సో ఇక్కడ నాబార్డు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ఈవెన్ మైక్రో ఇరిగేషన్ లో కూడా మనం బాగా కలిసి పనిచేసినాం. రైతులకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ ఇవ్వడంలో కూడా నాబార్డు మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఇన్ఫాక్ట్ మనకు ప్రపోజల్ కూడా ఉంది, బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులకు కూడా నాబార్డు ప్రతిపాదన ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సో సీజీఎం గారితో, సుశీల గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ప్రొయాక్టివ్ గా మీరు దాన్ని తొందరగా అప్రూవల్ చేయగలిగితే మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో 4-5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో బాగా ఉపయోగపడేటువంటి ప్రతిపాదన నాబార్డులో I think 28 substations, adding 132 kV substations, adding many more 33/11 kV substations, thousands of 100 kV, 63 kV transformers,
ఇవన్నీ దాదాపు ఒక 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవర్ సెక్టర్ మేము స్ట్రెంథెన్ చేస్తాం. అంటే టు గివ్ దెమ్ క్వాలిటీ పవర్ అండ్ ఫ్రీ పవర్ 36,000 కోట్లు విద్యుత్ రంగం మీద ఖర్చు పెట్టాం. 1,50,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టు మిషన్ కాకతీయ మీద ఖర్చు పెట్టారు. రైతు బంధు మీద 57,882 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రైతు బీమా మీద 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ట్రాక్టర్లకు ఉన్నటువంటి పన్నులు రద్దు చేయడానికి 550 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్ల పన్నులు రద్దు చేసి భవిష్యత్తులో ట్యాక్స్ లేకుండా చేశారు. సాగునీటి తీరువ ఏదైతే సాగునీటి కోసం డబ్బు తీసుకునేదో 500 కోట్ల రూపాయల పాత బకాయిలు మాఫీ చేసి భవిష్యత్తులో కూడా రైతులు ఉచితంగా సాగునీరు అందించేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా గోడౌన్ నిర్మాణం చేశాం, స్ప్రింక్లర్స్ ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు తీసుకున్న కనుకనే తెలంగాణ హెస్ బికమ్ నంబర్ 1. ఇది మీ మాటల్లో, మీ బ్యాంకింగ్ మాటల్లో చెప్పాలంటే మాకు తెలంగాణ జిఎస్డిపికి వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి ఉండే కాంట్రిబ్యూషన్ ఇట్ ఈస్ 19%. 19% తెలంగాణ ప్రభుత్వం యొక్క జిఎస్డిపి, రాష్ట్ర జిఎస్డిపికి వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతాం. ఇంకా చెప్పాలంటే గత 8 సంవత్సరాలు యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ 10%. యావరేజ్ గ్రోత్ రేట్ చేపల సంపద పెరగడం, అదేవిధంగా మరి పశుపక్షాలలో కూడా సాగునీరు, మరి గ్రీనరీ పెరగడానికి కూడా ఎంతగానో ఉపయోగపడింది. సో ఆ ప్రోగ్రామ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని మరి అమృత్ సరోవర్ అనే పేరిట దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ మిషన్ కాకతీయ అనే ఒక నాంది, ఇదే ఒక దిక్సూచి అని చెప్పి మనం చెప్పుకుంటాం. అండ్ ద సెకండ్ ప్రోగ్రామ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. మన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు రైతుకు వివిధ రూపాల్లో మనం సబ్సిడీ ఇచ్చారు. ఎరువుల రూపంలో సబ్సిడీ, ఫార్మ్ మెకనైజేషన్ లో సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ లో సబ్సిడీ, సీడ్ సబ్సిడీ, సమ్ సబ్సిడీ, సమ్ టెక్నాలజీ. బట్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, ఐ థింక్ ఇన్ ద గ్లో, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, డైరెక్ట్ గా డబ్బు అకౌంట్ లో వేయడం. అంటే నిజానికి ఒక్కొక్క రైతు అవసరాలు ఒక రకంగా ఉంటాయి. మీరు వివిధ వాటి మీద సబ్సిడీ ఇచ్చినారంటే నేరుగా డబ్బులు రైతు అకౌంట్ లో వేయడం ద్వారా ఆయా రైతులు తమ అవసరాలకు అనుగుణంగా ఆ డబ్బును ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులు సాధించే విధంగా రైతు బంధు పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించారు. ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దేశంలో ఎప్పుడు కూడా పంట సాగుకు ఆర్థిక సహాయం అందించిన తొలి ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ నాబార్డ్ ఏం చేసేదంటే త్రూ యువర్ బ్రాంచెస్ యూస్ టు గివ్ క్రాప్ లోన్. బట్ ముఖ్యమంత్రి గారికి క్రాప్ లోన్ కాదు, డైరెక్ట్ గా సబ్సిడీగానే డబ్బు ఇచ్చేసినారు. ఎవ్రీ ఇయర్ 10,000 రూపీస్ పర్ ఎకర్ పర్ ఇయర్ 10,000 రూపీస్ మనం ఇస్తూ వెళ్ళాము. ఇది అద్భుత ఫలితాలు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కాపు రిజర్వేషన్ల అంశం తమ పరిధిలోంది కాదని స్పష్టం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇకపై నాంచివేత వైఖరిని విడనాడి కాపులకు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పెద్దలంతా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని కాపు ఉద్యమ నేత జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ హెచ్చరించారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు, ఈబీసీ రిజర్వేషన్లు ఏమీ ఇవ్వకుండా వదిలేయడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పుడు మరి వారు సమాధానం చెప్పాలి. అటు ఓబీసీ రిజర్వేషన్లు క్లియర్గా ఉంది, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ క్లియర్గా ఉంది. ఏ రిజర్వేషన్ లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, వివిధ పదవులు అనుభవిస్తూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ రిజర్వేషన్ అంశం మీద అసలు మీ ప్రభుత్వ స్టాండ్ ఏంటి? బీసీ రిజర్వేషన్ ఇస్తారా, లేదా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇస్తారా, లేదా ఏ రిజర్వేషన్ మేము ఇవ్వమా? స్పష్టం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల మంత్రులకు, శాసనసభ్యులకి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది దాదాపు 100 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి అంశం. అనేక అంశాల్లో ఈ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఒక సామాజికంగా వారు కోరుతున్నటువంటి అంశాన్ని మరి తప్పనిసరిగా ఎక్కడో దుక్కుని ఫుల్ స్టాప్ పెట్టవలసిన పరిస్థితి ఉంది. ఎప్పటికైనా
అటు సుప్రీంకోర్టు కానీ ఇటు కేంద్రం కానీ ఏ రకమైన అడ్డంకులు లేవని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నా కూడా ఇంకా నాన్సుడి ధోరణి అనేది కొనసాగించడం మంచి పద్ధతి కాదు. వీరికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మరి మీరు ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమంలో ఒకవేళ ప్రభుత్వం గిన తగు స్పందన లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జేఏసీ నాయకులని, ఇతర పెద్దలని, ఇతర సంఘాల నాయకులని, కలిసి వచ్చే నాయకులందరితోటి అన్ని వర్గాలతోటి కూడా సమగ్రంగా చర్చించి తగు కార్యాచరణ భవిష్యత్తులో రూపొందిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ఎన్నికలు రాగానే బీఆర్ఎస్ జిమ్మిక్కులు స్టార్ట్ చేసిందని, సెస్ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సెస్ డైరెక్టర్ ఎన్నికల బరిలోని అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సెస్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా రాష్ట్రం మొత్తం లేని రైతు బంధు సిరిసిల్ల జిల్లా ఎన్నికల ప్రాంతంలో మాత్రం ఎటువంటి పరిమితులు లేకుండా మొత్తం మంది రైతులకు రైతు బంధు జమ చేసినారు. ఇది ఎన్నికల లోపల ఓట్లు తీసుకోవడానికి, దాంతోపాటుగా ఎన్నికల లోపల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విచ్చలవేడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా మరి వాళ్ళకు ఉన్నప్పటి అధికార పార్టీ ద్వారా వాళ్ళు కూడా ఇది నియంత్రితానికి పాల్పడుతూ ఉన్నారు. నేను సెస్ నియోజకవర్గ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశ్నించే గొంతుగా సెస్లో జరుగుతున్న అవినీతి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే అటువంటి అవకాశం ఉండే ఈ సెస్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులను అందరినీ కూడా గెలిపేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో రోడ్డు పనులు పూర్తి చేయాలని అఖిలపక్ష నాయకులు, వ్యాపారస్తులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రధాన చౌరస్తా నుండి చిన్న గేట్ వరకు రోడ్డు పనులు ప్రారంభమై 2 ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడంతో వాహనదారులు, బాటసార్లు దుమ్ము ధూళితో అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు, బీజేపీ మండల అధ్యక్షుడు మహిపాల్, నాయకులు జానకిరామ్, అంజులయ్య తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటివరకు స్పందించిన పాపనవలి. అదేవిధంగా కూడు నీడ లేని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇళ్ళని ఒక కాంట్రాక్టర్ దౌర్జన్యంగా కూల్చి ఆ యొక్క ఇళ్ళ వాళ్ళని కూడా ఈరోజు రోడ్డు పాలు చేసిన ఘనత ఈరోజు కాంట్రాక్టర్ ఈరోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ఈ యొక్క రోడ్డు అసంపూర్తిగా ఉన్నందువలన దుమ్ము ధూళితోటి ఈరోజు ప్రజల కుల్కచర్ల మండల ప్రజల ఆరోగ్యాలే కాకుండా ఈరోజు వ్యాపారస్తులు కూడా ఎన్నో రకాలుగా ఈరోజు లాస్ అవుతున్నా ప్రజా ప్రతినిధులు ఈరోజు ఎమ్మెల్యే కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, అదేవిధంగా మా యొక్క జడ్పీ చైర్మన్ కానీ నిత్యం ఈ రోడ్లో 24 గంటలు తిరుగుతూ ఉంటారు. కానీ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు తక్షణమే ఈ రోడ్డును మీరు పూర్తి చేపియాలని, అదేవిధంగా ఎవరైతే బాధిత కుటుంబాలు రోడ్డు కోల్పోయిన బాధితులకు వెంబడే డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని మేము వ్యాపార సమక్షంలో ఈరోజు పార్టీలకు అతీతంగా మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. గతంలో ఇక్కడ మాకు స్థానికంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్, ఉప్పల్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు వివేక్, బేతి సుభాష్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు. రైతులకు అండగా సాంకేతిక సహకారంతో పాటు ఉచిత మెగా వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి ఆలోచన అని విజయ డైరీ చైర్మన్ చల్సాని ఆంజనేయులు అన్నారు. తానా ఫౌండేషన్, ఉయ్యూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉత్తర అమెరికా తానా ప్రెసిడెంట్ అంజయ్ చౌదరి మాట్లాడుతూ రైతుకి అండగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో తానా తరపున యంత్రాలు, స్పేర్, కటింగ్ యంత్రాలు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, తానా సర్వీస్ కోఆర్డినేటర్ కస్కూర్తి రాజా, తానా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
కార్యక్రమం చేసినప్పుడు వారు కూడా కృష్ణాగిరికి ఏంటంటే సేవ రాజకీయాలకు అతీతంగా 6 దశాబ్దాలుగా రైతుల కోసం స్థాపించి ప్రారంభించి నడపబడుతున్నటువంటి ఈ సంస్థ మ్యాక్స్ లో ఉండడం వల్ల ఎన్టీ రామారావు గారు మ్యాక్స్ లో తీసుకోవడం రావడం వల్ల ఈ 10-12 సంవత్సరాల్లో 650 కోట్ల రూపాయలు ఈ రైతులు మీకు ఏదైతే మహిళలు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి రైతు కూడా పాలు తెల్లవారుజామున 4 గంటలకు లేచి పేడకళ్ళు తీసి పాలు తీసి పాల కేంద్రానికి తీసుకున్నటువంటి వ్యక్తులు ఆ రైతులకి కేవలం వాళ్ళకి తెలుసు రైతు ఏది కూడా దాని ధర వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఏమవుతాయో తెలియదు. ఆ రైతుకి తాను పండించి చేతికొచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బందులు దానికి వ్యవసాయం నుంచి పాడి పరిశ్రమల యొక్క ఆవశ్యకత కానీ ఇంపార్టెన్స్ కానీ మీరందరూ కూడా గమనించి ఆ దిశగా మనం అందరం పయనిద్దాం. అలాగే మేము ఇనీషియల్గా 6 సంవత్సరాల క్రితం రైతు కోసం తాగా అనేది చెప్పినప్పుడు మనం ఏం చేయగలం రైతుకు మాకే క్లారిటీ లేదు. అప్పుడు ఓకే చాలా మంది పిచికారీ చేస్తూ మందులు చనిపోతున్నారు ఆ యొక్క ఎక్స్పోజర్ వల్ల కెమికల్ ఎక్స్పోజర్ వల్ల గమనించి ఒక పీపీ అంటే రైతు రక్షణ కిట్ మనం 9 ఐటమ్స్ డిజైన్ చేసి కస్టమైజ్ కూడా చేస్తుంది. వ్యాపారం అంటే మీకు బయట కూడా దొరుకుతుంది. అది కాకుండా మనం స్పెషల్గా కస్టమైజ్ చేసి ఒక టార్చ్ కానీ పేపర్ కానీ గొడుగు కానీ అలాగే 9 ఐటమ్స్తో ఒక పీపీ కిట్ మనం తయారు చేసాం. అది ఇప్పుడు అన్అవైలబిలిటీ మనం తగ్గించినట్టున్నాం ఐటమ్స్. అది కొన్ని వేల మందికి ఇప్పటికి 6 సంవత్సరాల ప్రాబ్లమ్ 1 లక్ష మందికి ఇచ్చున్నాం కిట్స్. అయితే ఇది ఇనిషియల్ గా స్టార్ట్ చేసిన ఇంకా మన రైతులకి ఏం చేయగలమంటే సాయిల్ టెస్టింగ్, అక్కడ ఉన్న టెక్నాలజీ ఇక్కడ లేదు. ఈ సాయిల్ టెస్టింగ్ చేయాలంటే పేద ప్రజల కోసం కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి ఎంతో కృషి చేశారని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కార్మిక నేత బీజేపీ నాయకుడు కౌశిక్ హరి అన్నారు. బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో కాకా 8వ వర్ధంతి నిర్వహించారు. సోమారపు లావణ్య అరుణ్ కుమార్ పార్టీ శ్రేణులు కాకా అభిమానులు వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్తో పాటు రామగుండం ఎరువుల కర్మాగారం పునఃప్రారంభంలో కాకా కృషి మరువలేనిదన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కాకా తనయుడు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి పనిచేస్తామని అన్నారు. తెలంగాణ అమరవీరుడు పెద్దపల్లి మాజీ పార్లమెంటేరియన్ మనందరికి కూడా ఆదర్శ నాయకుడైన మరి కాకా గారి 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామగుండం పట్టణంలోని మరి కాకా గారి విగ్రహానికి పూలమాల ఇవ్వడం, మరి ఆయన ఆశయాలను మేమందరం కూడా నిర్వహిస్తామని చెప్పేసి అందరూ కూడా కొనియాడము, అదేవిధంగా ప్రతిజ్ఞ చేయడము చాలా సంతోషంగా ఉంది. మరి మన మధ్యలో లేరు అనేది చాలా దుఃఖము. దాని తర్వాత ప్రజలకందరూ కూడా కోరేది ఒకటే, మరి తెలంగాణలోతో పాటు భారతదేశంలో మరి కాకా అని ముజ్జుగా అందరం కూడా పిలుచుకుంటాము. ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చినారో, మరి ఆయన ఆశయాలు ఏంటిదో అందరికీ కూడా తెలిసిందే. మరి ఆయన ఆశయాలు నెరవేర్చాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ
మరి మరపురాని నాయకుడు మన కాకా గారు. మరి ఆయన ఆశయాలను అందరూ కూడా నెరవేర్చాలని చెప్పి ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి కష్టపడితే దాని ఫలితం లేదని చెప్పేసి ప్రతీకగా నిలిచిన నాయకుడు మనందరి నాయకుడు కాకా గారు. మరి ఆయనకు మరొక్కసారి కూడా పాదాభివందనం చేస్తూ ఆయనను స్మరించుకుంటున్నాం. జై కాకా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ వినియోగదారులందరికీ 300 రూపాయలలోపు కరెంటు బిల్లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు బీజేపీ నాయకుడు సెస్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అల్లాడి రమేష్ హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన అనుచరులు బినామీలు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, అల్లాడి రమేష్ గెలుపుతో వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, మండల అధ్యక్షుడు పోంచెట్టి రాకేష్, లక్కర్సు శశికుమార్, సిర్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీరు కష్టాల్లో కరోనా సమయంలో కూడా మా ఇంట్లో మా సోదరుడు చనిపోయినప్పటి సందర్భంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అటువంటి విషాద ఛాయలు కనబడద్దని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో అన్ని గ్రామాల్లో మన శానిటైజేషన్ చేపించి ప్రజల కష్టాల సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి రైతాంగానికి బడుగు బలహీన వర్గాలకు పాలు పంచుకున్నటువంటి నేను కావాలన్నా మరి ఎటువంటి పనులు చేయనటువంటి మరి ఆహా ఊహు అని చెప్పి మరి ఇక్కడ తిరిగేటువంటి నాయకులు కావన్నా, ఫోన్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మాట్లాడేటువంటి వ్యక్తులు కావన్నా, మరి ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయటువంటి నాయకులు కావన్నా, మరి ఇవాళ కాల్వల పేరు మీద ఇవాళ ఎల్లంపల్లి శ్రీపాద కాల్వల పేరు మీద లక్షలాది రూపాయల లంచాలు తీసుకున్నటువంటి నాయకులు కావన్నా, మరి నేను కావన్నా, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ మనం నర్సింగాపూర్ నుంచి మొదలుకుంటే రుద్రంగి వరకు కూడా తెలుసు ప్రజలందరికీ మన కాలువ ఎన్ని వంకలు తిరిగింది, ఎన్ని బోర్లు తప్పించారు, ఎన్ని బావులు తప్పించారు, ఎంతమంది రైతులు ఆహార గోస వచ్చుకుంటారో మీ అందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారు, మీరు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. 40 కిలోల బస్తాకు 3 కేజీల రూపాయల తరుగు పేరు మీద మోసం చేస్తున్నాం. ఎవరు చేస్తున్నాం? ఎవడబ్బ సొమ్ము? రైతు కష్టపడి ఇవాళ 6 కాలం కష్టపడి పంట పండించుకున్నటువంటి రైతును మోసం చేస్తున్నటువంటి దళారులు మీరు. అటువంటి దళారులను మళ్ళీ ఓట్లకు వస్తే మీరు తరిమి కొట్టాల్సిన సమయం ఇదే ఉంది. కాబట్టి దయచేసి ఈ మీడియా పరంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులకు ప్రజలందరికీ నా యొక్క అప్పీల్, నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకమే 300 రూపాయల వరకు వచ్చినటువంటి విద్యుత్తును మాఫీ చేస్తాను. 300 రూపాయల వరకు విద్యుత్ వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తానని చెప్పి మొట్టమొదటి సంతకమైన అది అని చెప్పి ఈ సభాముఖంగా ఈ సిరిసిల్ల రాజన్న జిల్లా ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మొదటి సంతకమే చేసి 300 రూపాయల వరకు విద్యుత్తును మాఫీ చేయడం కొరకు నేను మొదటి సంతకం చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పెండింగ్లో ఉన్న 2200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ గురించి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నిర్మల్ జిల్లా బైంసా ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక నిర్మల్ చౌరస్తాలో మహా ధర్నా చేపట్టారు. ప్రధాన 4 కూడళ్ల గుండా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు పెంచి మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని కోరారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
చూసుకున్నట్లయితే కేసీఆర్ కచ్చా యొక్క పాలన రాష్ట్రంలో అంతమయ్యే స్థితికి రావడం జరిగింది. విద్యార్థి మిత్రులకు ఇప్పటి వరకు విద్యార్థులకు ఇప్పటికీ స్కాలర్షిప్ రాకపోవడం, 2,200 కోట్ల స్కాలర్షిప్ ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం కేసీఆర్ యొక్క పరిపాలన అణచివేయడమే కాకుండా, అలాగే మన ఏదైతే హాస్టల్ వసతులలో ఫుడ్ పాయిజన్ వల్ల ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలకు గురి కావడం, అలాగే మొన్న చూసుకున్నట్లయితే IIITలో కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈయన యొక్క పాలన ఎంతవరకు సమంజసమని విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బైసాలో కాకుండా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏబీ ఆధ్వర్యంలో ధర్నాలు కానీ శవయాత్ర, కేసీఆర్ యొక్క శవయాత్రను కూడా ఇవాళ చేయడం జరుగుతుంది. అక్కడనే మన నిర్మల్లో చూసుకున్నట్టు అయితే ఇక్కడ కేసీఆర్ యొక్క శవయాత్రను తీయడం జరుగుతుంది. 2,000 విద్యార్థుల మందితోటి, అంటే కేసీఆర్కి ఇంత కూడా చులకన చూడడం విద్యార్థులపై అసమర్థమని ఏబీపీ కోరడం జరుగుతుంది. అలాగే బిడ్డ, నువ్వు ఆలోచించు, విద్యార్థులను పెట్టుకుంటే నువ్వు నీ గద్దె దించే వరకు విద్యార్థులు పోరాటం చేస్తా అని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల కరెస్పాండెంట్ షఫీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు జననం నవ్వు నాటకం కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు. విద్యార్థుల గీతాలాపన, నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రేమ్ కుమార్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మాణిక్యాల శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ సనా, ప్రిన్సిపల్ రాధాకృష్ణ నాయర్, వైస్ ప్రిన్సిపల్ భానుప్రకాష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధిలో మాతో కలిసి పనిచేయండి. నాబార్డ్ అధికారులకు మంత్రి హరీష్ రావు సూచన. కాపు రిజర్వేషన్లు తేల్చకుంటే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. ఏపీ కాపు ఉద్యమ నేత జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ హెచ్చరిక. రైతు బంధు సిరిసిల్ల జిల్లాలోకే ఎందుకు విడుదల చేశారు? ప్రశ్నించిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రెండేళ్లు గడిచినా రోడ్డు పనులు పూర్తి చేయరా? ప్రధాన రహదారిపై అఖిలపక్ష నాయకులు, వ్యాపారస్తులు ధర్నా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.